ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అన్నంగరాచార్యుల వారు రచించిన వెంకటేశ్వర సుప్రభాతంలో స్వామివారి ప్రపత్తి చెప్పుకున్నాం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ నమస్కరించేటువంటి లక్ష్మీదేవి ఎటువంటిదంటే ఆమె ఆ తల్లి లోకానికి అంతటికి యజమానురాలు, నాయకురాలు. పైగా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలములో నిత్య నివాసం ఉండి స్వామివారికి ఉండే దయాగుణాన్ని ఇంకా పెంచుతుందట. ఆయనకున్న దయాగుణాన్ని రెండింతలు చేస్తూ ఉంటుంది మన పైన. అలాగే పద్మాసనంలో కూర్చుని పద్మాలను అలంకారంగా చేసుకుని ఉంటుంది ఆ తల్లి. అంతేకాకుండా వాత్సల్యము మొదలైనటువంటి ఎన్నో మేలిమి గుణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఈ లోకానికి కూడా తల్లి. అటువంటి భగవతి అయిన లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.